అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. మీరు వినబోతున్న కథ టెంప్టేషన్. రచన డాక్టర్ అమృతలత గారు. రంగి, తలుపులేసుకో, ఇల్లు జాగ్రత్త. అయ్యగారు నేను కలిసి మా పుట్టింటికి వెళ్తున్నాం. ఇంటికి తాళం వేసి అక్కడికి ఇక్కడికి వెళ్ళేవు. రోజులు అసలే బాగోలేవు. తాళాలను పగలగొట్టి చేతికందిని తీసుకెళ్తున్నారు. పని మనిషికి అప్పగింతలు పెట్టి జీప్లో ఎక్కి కూర్చుంది విజయ. పోలీస్ ఇన్స్పెక్టర్ ఇంట్లో దొంగలు పడ్డవే, డ్యామ్ ఇన్సల్ట్. నవ్వుతూ జీప్ ఎక్కి విజయ్ పక్కన కూర్చున్నాడు రవికాంత్. రంగి సూట్ కేసు తెచ్చి జీప్లో పెట్టింది. ఆ గతుకుల రోడ్డు మీద జీప్ కదిలి మరో 5 నిమిషాల్లో స్పీడ్ అందుకుంది. అబ్బా, ఏం రోడ్డు బాబు! కార్పొరేషన్ అధికారులను పనిగట్టుకుని ఇలాంటి చోట్ల సన్మానించాలి అంది విజయ జీప్ కుదుపులకి ఎగిరెగిరి పడుతూ. ష్, ఈ కాలనీలో జీప్లో మాట్లాడకూడదు అన్నాడు రవికాంత్ రహస్యం చెప్తున్నవాడిలా. ఎందుకన్నట్టు అయోమయంగా చూస్తోన్న విజయ నెత్తి మీద ముట్టికాయ వేస్తూ, మొద్దు, ఈ కుదుపులో మాట్లాడితే మన నాలుకలు మన నోట్లో ఉండవు, తెగి కింద పడిపోతాయి, అందుకు అంటూ నవ్వాడు. విజయ్ నవ్వింది. ఆ బిజీ రోడ్డు మీద ఏ దిక్కు నుండి మృత్యువు ఏ రూపంలో ఎదురవుతుందో అన్నట్టు ఎక్కడికక్కడ అలర్ట్గా నేర్పుగా ఎదురయ్యే వాహనాలన్నింటినీ చాకచక్యంగా తప్పించుకుంటోన్న ఆయా వాహనాలను చూస్తుంటే విజయ్కి ఖో ఆట గుర్తుకొచ్చింది. బస్టాండ్లో జీప్ డ్రైవర్ సామాన్లు తీసి బయట పెడుతుంటే ఎక్కడి నుండో కానిస్టేబుల్ పరిగెత్తుకొచ్చి, సార్, మిమ్మల్ని రోజు ఊరికెళ్ళొద్దన్నారు డిఎస్పీ సాబ్. రేపు ఉదయం 6 గంటలకే చార్మినార్ దగ్గర హోమ్ మినిస్టర్ ప్రోగ్రాం ఉందట, బందోబస్తు ఏర్పాట్లు చూసుకోమన్నారు అలుపు తీసుకుంటూ చెప్పాడు. ఓ 2 రోజులు సరదాగా భార్యతో తిరిగే ప్రాప్తమైనా లేదు. ఈ మంత్రులకేం పని పాట ఉండదు. రోజుకో మంత్రి చొప్పున వస్తుంటారు మా ప్రాణాలు తీయడానికి. మనసులోనే విసుక్కుంటూ, సరేలే నువ్వెళ్ళు అంటూ కానిస్టేబుల్ని పంపించి, ఇప్పుడెలా విజ్జి, నువ్వు లేని మన ఇంట్లో నాకు క్షణమైనా ఉండాలనిపించదు. రాత్రి నిద్ర కూడా పట్టదు. నీకేమీ అనిపించడం లేదా అడిగాడు దిగులుగా చూస్తూ. ఒక 2 రోజులేగా, మళ్ళీ ఎల్లుండి ఈ పాటికి వచ్చేయను. నాకు మాత్రం మిమ్మల్ని వదిలి వెళ్ళాలని ఉంటుందా? వాడి బర్త్డేకి నేను తన దగ్గర లేకపోతే తమ్ముడు బాధపడతాడని కదా నేను వెళ్తోంది. అవునవును, కానీ అతడి మాటలు పూర్తి కాకముందే ప్లాట్ఫామ్ మీద విజయవాడ బస్సు వచ్చి ఆగింది. ఆమెని బస్సు ఎక్కించి కిటికీ దగ్గరకొచ్చి, సరే గాని వెళ్ళగానే గంటకోసారి ఫోన్ చేయాలి, లేకపోతే నేను ఊరుకోను చెప్పాడు రవికాంత్. ఏమిటి, ఈ 2 రోజులకే? ఇంకా నయం, నిమిషానికో ఫోన్ క్షణానికో ఫోన్ అనలేదు వెక్కిరించింది విజయ. ఆమె మాట్లాడుతూనే ఉందలా. బస్ కదిలిపోయింది. రవికాంత్ జీప్ ఎక్కి ఇంటి ముఖం పట్టాడు. టైం చూసుకున్నాడు. రాత్రి 10 అవుతోంది. తన పెళ్ళై 3 నెలలు అవుతోంది. పెళ్ళయ్యాక ఇదే మొదటిసారి విజయ తనను వదిలి పుట్టింటికి వెళ్ళడం. పాపం, రాత్రిపూట ఒక్కతే ఎలా ప్రయాణం చేస్తోందో ఏమో. అసలు తామిద్దరూ కలిసే వెళ్లాలనుకుని రాత్రి బస్కి ఇద్దరికీ రిజర్వేషన్ చేయించాడు తను. కానీ తనిలా అనుకోకుండా ఆగిపోవలసి వచ్చింది. ఇంత రాత్రి విజయవాడలో దిగి ఎంత అవస్థపడుతుందో ఏమో. పోనీ రేపొద్దున వెళ్ళమని చెప్దామనుకుంటే విజయ్ వెళ్ళి తలంటు పోస్తే గాని కొత్త బట్టలు వేసుకోడట ఆమె తమ్ముడు. అందుకని రాత్రిపూటే పంపించాల్సి వచ్చింది. రవికాంత్ ఆలోచిస్తూనే ఉన్నాడు. కొద్ది దూరం వెళ్ళాక ఉన్నట్టుండి జీప్ ఆగిపోయింది. డ్రైవర్ దిగి జీప్తో కుస్తీ పడుతున్నాడు. 10 నిమిషాలు గడిచిపోయాయి. రవికాంత్కి విసుగొచ్చింది. మే ఆటోమే చలే జాతూ అంటూ రవికాంత్ జీప్ దిగి ఆటోల కోసం రోడ్కి అటుపక్క ఇటుపక్క చూశాడు. ఒక్క ఆటో కూడా కనిపించలేదు. 5 నిమిషాలు వెయిట్ చేశాడు, ఏ ఆటో అయినా వస్తుందేమోనని. ఒక్కటి రాలేదు. ఎదురుగా బార్ షాప్ కనిపించింది. అప్రయత్నంగానే పెదవులు తడుపుకున్నాడు. అబ్బా, ఎన్నాళ్ళయింది ఓ పెగ్గు విస్కీ తాగి. అదేమిటో, ఇంట్లో తన భార్య చేత్తో మధువును అందిస్తుంటే ఉమర్ ఖయ్యాన్లా దాన్ని సేవిస్తూ మెత్తటి తన భార్య పాదాల వద్ద మత్తుగా సోలిపోవాలని
కాలేజీ రోజుల నుండి తనలో ఓ ప్రగాఢమైన కోరిక. కానీ పెళ్ళైన కొత్తలో ఆ హుషారులో ఓ రోజు విస్కీ ఇంటికి తెచ్చుకుంటే విజయ విరుచుకుపడింది. ఇలాంటివి తన ఇంటా వంటా లేదంది. నానా గొడవ చేసింది. ఇంకెప్పుడైనా ఇలాంటివి ఇంటికి తెస్తే ఊరేసుకుంటానంది. అందుకే తాగాలని కోరిక ఎంత ఉన్నా ఎప్పుడో దొంగచాటుగా ఏ క్యాంపుల్లోనో తప్ప ఎప్పుడూ ఇంటికి తీసుకొచ్చే సాహసం చేయలేదు తను. విస్కీ తలుచుకోగానే అరగంట క్రితం ఉన్న దిగులు ఎటుమాయమైందో గాని అతడి మనసు ఇప్పుడు గాల్లో తేలిపోతోన్నంత హాయిగా ఉంది. గబగబా బార్లో దూరి విస్కీ బాటిల్స్, ఫ్రైడ్ చికెన్ ప్యాక్ చేయించి ఎదురుగా వస్తోన్న ఆటో ఎక్కి అడ్రస్ చెప్పాడు. అవును, భార్యలు అప్పుడప్పుడు ఇలా పుట్టింటికి వెళితే ఎంత స్వేచ్ఛ, ఎంత ఆనందం. అతడి ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ ఆటో వెళ్ళి ఇంటి ముందు ఆగింది. హుషారుగా ఏల వేస్తూ మెట్లెక్కి డోర్ ముందు నించుని కాలింగ్ బజర్ నొక్కాడు. లోపల ఈ మెత్తటి పరుపుల మీద తొంగుంటే ఎంత హాయిగా ఉందే. సినిమాల్లో చిరంజీవి తొంగుంటే చూడటమే గాని ఒక్కసారైనా తొంగుని ఎరగంగందా. ఎంత చల్లగా ఉందే ఈ గదిలోపల గాలి, ఎక్కడో చెరువు గట్టును కూసున్నట్టు. ఇదేందో ఏసో గీసో పెట్టుకుని టేప్ రికార్డు పాటలు వింటూ ఇలాంటి మెత్తటి పరుపుల మీద నీలాంటి చక్కని సుక్కతో దొర్లితే ఈ జన్మకేం కావాలే. ఈ టేప్ రికార్డేటి డొక్కుది, ఏ మేట నొక్కినా పాటలొచ్చి సావడం లేదు తన్మయంగా చెప్పుకుపోతున్నాడు సాంబు. ఎవరో తలుపు కొడుతున్నారు మావా. లేవబోయింది రంగి. ఎహె, ఈయాలప్పుడెవరొత్తారే, తొంగో. మెత్తని ఫోమ్ పరుపు మీద మత్తుగా దొర్లుతూ రంగిని గుండెల మీదకి లాక్కుంటూ అన్నాడు సాంబు. రవికాంత్కి అనుమానం వచ్చి అక్కడి నుండి కదిలి బెడ్రూమ్ కిటికీ దగ్గరికి వెళ్ళి ఓరగా వేసి ఉన్న తలుపుల సందుగుండా లోపలికి చూశాడు. ఆ డిమ్ లైట్లో తన ఫోమ్ బెడ్ మీద రోజూ తను విజయ పడుకునే చోట దర్జాగా సాంబు, వాడి నల్లటి చేతుల్లో గువ్వల్నే రంగి. కళ్ళు విప్పార్చి చూశాడు. సందేహం లేదు, వాళ్ళిద్దరే. ఏమీ ఎరుగని వాళ్ళ వెళ్ళి మళ్ళీ కాలింగ్ బజర్ నొక్కాడు. ఏ వదిలేహే, ఇక్కడికి రావద్దంటే ఎన్నావు కాదు. ఆ ఇన్స్పెక్టర్ బాబు మనసు మార్చుకుని వెనక్కి వచ్చేశారు కాబోలు. ఇప్పుడెట్లా? ఈ వేళప్పుడు నిన్నెక్కడ ఆళ్ళు చూస్తే ఇంకేమైనా ఉంది? అగ్గి మీద గుగ్గిలమైపోతారు. మెత్తటి పరుపుల మీద తొంగోవాలనే నీ సోకు నా పేనం మీదకి తెచ్చింది మామ. రంగికి కాళ్ళు చేతులు ఆడటం లేదు. రవికాంత్ కాలింగ్ బజర్ మీద నుండి చెయ్యి తీయకుండా లాంగ్ బెల్ ఇస్తూనే ఉన్నాడు. సాంబు మత్తు దిగిపోయింది. ఏమిటి, నిజమే? ఇన్స్పెక్టర్ బాబు నిజంగానే వచ్చాడంటావా? కంగారుగా లేచి కూర్చున్నాడు. నువ్విప్పుడు ఎట్టా వెళ్తావురా బయటికి? ఇంకో తలుపైనా లేదు. రంగికి భయంతో ముచ్చెమటలు పోశాయి. ఎహె, ఏమవుద్దేటి? ఎట్టాగే వెళ్ళి తలుపు తీద్దాం. మనకేమిటి భయం? ఎటొచ్చి నువ్వు నా పెళ్ళాంవి, నేను నీకు మొగుణ్ణేగా అన్నాడు సాంబు మొండి ధైర్యం తెచ్చుకుంటూ. ఎర్రి సచ్చినోడా, ఇయాళ అమ్మగోరు అయ్యగోరు ఇంటికి నన్ను కాపలా పెట్టి వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. ఈ రేత్రి నేను ఇంటికి రాన్రా, నువ్వు వెళ్ళిపో అని సిలక్క చెప్పినట్టు చెప్పిన. నువ్వు ఇనకపోతీవి సరికదా. నేను ఇక్కడే తొంగుంటానంట ఇంటోకి సొచ్చుకొస్తువి. నువ్వు అసలే తాగుబోతు ఎదవ్వని ఆ అమ్మకు తెలుసు. నీలాంటోడిని ఇంట్లోకి రానిచ్చానని తెలిసి ఇప్పుడు నన్ను పనిలోంచి పీకేయించగలదు. అసలే ఆ అమ్మకి తాగుబోతులంటే మాసెడ్డ అసహ్యం. ఇప్పుడేటి చేసేది దేవుడు? సన్నగా రాగం అందుకుంది రంగి. ఎర్రి మొహ, తాగుబోతి ఎదవనైతే మాత్రం మొగుణ్ణి గానేటి. అయ్యగోరి కంట పడకుండా నేను బయటపడతాగా. నువ్వేడ్చి గోలెట్టకు అంటూ రంగి చేయి పట్టుకుని తలుపు వద్దకు వచ్చాడు. అదే క్షణంలో పవర్ పోయింది. మరుక్షణం సాంబు తలుపులు తెరిచి ఆ చీకట్లో పక్కకు తప్పుకున్నాడు. ఇంతసేపు ఏం చేస్తున్నావు రంగి? 10 నిమిషాల నుండి బెల్ కొడుతున్నాను అంటూ లోపలికొచ్చాడు రవికాంత్. సాంబు అలా బయటపడ్డాడో లేదో వెంటనే పవర్ వచ్చి లైట్లు వెలిగాయి. రవికాంత్ తలుపులు మూసి లోపల అన్ని గదులు చూసొచ్చాడు. ఎక్కడా సాంబు కనిపించలేదు. లైట్లు పోయిన సమయంలోనే సాంబు తప్పించుకుని ఉంటాడని గ్రహించాడు. అమ్మగోరేరు ఇన్స్పెక్టర్ బాబు అడిగింది రంగి ముఖాన ఉన్న చెమట తుడుచుకుంటూ. విజయవాడ వెళ్ళిపోయింది, నాకు పనుండి వెళ్ళలేదు అంటూ బెడ్రూంలోకి వెళ్ళి
తనతో తెచ్చుకున్న విస్కీ బాటిల్ స్టేపాయ్ మీద పెట్టాడు. బాబు, భోంచేస్తారా? నేను వడ్డించి మా ఇంటికి వెళ్ళిపోతాను అడిగింది రంగి. టైం చూసుకున్నాడు రవికాంత్. 11 అవుతోంది. ఇప్పుడేంటి భోజనం అనుకుని తల అడ్డంగా ఆడించాడు. అదే సమయంలో బయట నుండి రంగి, రంగి సాంబు పిలుపులు వినిపించి తలుపులు తెరిచాడు రవికాంత్. మీరొచ్చారు గందా, రంగిని తీసుకెళ్దామని వచ్చాను చెప్పాడు సాంబు రవికాంత్ను చూసి చేతులు జోడిస్తూ. చూడు సాంబు, నేను మళ్ళీ రాత్రి 2ంటికి స్పెషల్ డ్యూటీ మీద చార్మినార్ వెళ్ళాలి. మీకు తెలుసు కదా, ఇంటికి తాళం వేయడం మీ అమ్మగారికి ఇష్టం ఉండదని. ఇప్పుడు ముంచుకుపోయిందేముంది, రంగి రేపొద్దున వస్తుంది, నువ్వెళ్ళు చెప్పాడు రవికాంత్. సాంబు ఆలోచనలో పడ్డాడు. ఇన్స్పెక్టర్ బాబు రేత్రి 2 గంటలకు మళ్ళీ వెళ్ళిపోతారన్నమాట. అందాక ఏ 2వ ఆట సినిమాలోనైనా కూర్చుని మళ్ళీ వస్తే సరి. మళ్ళీ ఆ పరుపుల మీద తన కుందనపు బొమ్మలాంటి రంగితో. ఓహ్, ఎంత హాయి! అటగే దొరా అంటూ చేతులు జోడించి తీయటి కలల్లో తేలిపోతూ వెళ్ళిపోయాడు సాంబు. రవికాంత్ తలుపులు వేసి లోపలికొచ్చాడు. లివింగ్ రూంలో కుర్చీలో కూర్చుని పక్కనే ఉన్న టీపాయిని దగ్గరికి లాక్కున్నాడు. విస్కీ బాటిల్ మూత తీశాడు. ప్యాక్ చేసిన ఫ్రైడ్ చికెన్ ఓపెన్ చేశాడు. రంగిని పిలిచి అల్మారాలోంచి గాజు గ్లాసు, ఫ్రిడ్జ్లోంచి చల్లటి నీళ్లు తెమ్మన్నాడు. ఎప్పుడో ఓ పూట ఏ పార్టీలోనో మందు పుచ్చుకుంటే తప్పే ఉంది రంగి. ఏదో సరదా పడ్డానని సరిపుచ్చుకోక మీ అమ్మగారు ఎంత యాగి చేస్తారో తెలుసా? బొత్తిగా స్వేచ్ఛ లేని బతుకైపోయింది నాకు. రవికాంత్ని అలాంటి స్థితిలో ఎప్పుడూ చూడలేదేమో. ఓవైపు ఆశ్చర్యపోతూనే అతడు అడిగినవన్నీ తెచ్చిచ్చింది. విస్కీని గ్లాసులో పోస్తూ తలెత్తి ఆమె ముఖంలోకి చూశాడు. రంగి ముఖం నిర్మలంగా ఉంది. ఇదిగో, మీ అమ్మగారు ఈ విస్కీని గ్లాసులో పోసి నాకు అందిస్తుంటే తాగాలని నాకు తెగ షోకు రంగి. కాని అది జన్మలో తీరేలా లేదు అన్నాడు రవికాంత్. ఆ మాటలకి సాంబు గుర్తొచ్చాడు రంగికి. వాడు అంతే బాబు, తాటికల్లు తెచ్చుకొని గిలాసులో పోసి వాడి నోటికి అందించాలని నన్ను రోజు సతాయిస్తాడు. యాసభాసల్లో మార్పే గాని మీ పెద్దోళ్ళ అలవాట్లు మా పేదోళ్ళ అలవాట్లు అంతా ఇంతే, అన్నీ ఒకటేనన్నమాట నోరెళ్లబెడుతూ అంది రంగి. రవికాంత్ మనసులో సన్నగా ఏదో గిల్టీనెస్ విజయ గుర్తొచ్చేలా చేస్తోంది. ఓ రోజు రాత్రి డిన్నర్ అయ్యాక విజయకి పాత పాటలు ఇష్టమని ఎప్పట్లా పాత పాటల కోసం టీవీ ఆన్ చేశాడు తను. అదేదో సినిమాలో ఈ కనులు నీవే, ఈ కురులు నీవే, నా తనువులోని అణువణువు నీదే, ఇలా ఉండిపోని నీ దాసినై. తాగుబోతైన భర్తని మార్చేందుకు కాబోలు తానే తాగుబోతై నటనలో జీవిస్తోంది సావిత్రి. సావిత్రంటే పడి చస్తుంది విజయ. ఆ సీన్ చూసి ఎలా రియాక్ట్ అవుతుందోనని ఆమెను ఊరగా చూశాడు తను. ఛ, సిగ్గు లేకపోతే సరి, అలాంటి తాగుబోతు వెదవికి దాసీలా ఊడిగం చేస్తుందటీవిడ. ఏం లిరిక్సో ఏమో కస్సుమంది విజయ. అప్పట్లో నీలాంటి ఫెమినిస్టులు లేరేమో, కవి అలా చెలరైపోయాడు పాపం. విజయను ఉడికించాలని అన్నాడు తను. కానీ ప్రతిగా, అబ్బో ఎంత సంబరమో, ఆ కవీశ్వరుడేమో గాని దీన్ని అడ్డం పెట్టుకుని మీరే చెలరేగిపోయేలాగున్నారే అంటూ తననే ఆట పట్టించింది విజయ. విజయ బలహీనత తనకి తెలుసు. సావిత్రి స్టిల్ చూపిస్తే చాలు, ఎంత చిరాగ్గా ఎంత కోపంగా ఉన్నా టక్కున ప్రసన్నంగా మారి నవ్వేసే విజయను చూస్తే విజయకి నాకన్నా సావిత్రే ఇష్టం అని లోపల కుళ్ళుకునేవాడు తను ఎన్నోసార్లు. ఇప్పుడు సమయం చిక్కింది కదా అని, అవును, ఎప్పుడైనా నేను సరదా కోసం తాగుతానంటే అంతెత్తున లేస్తావు కదా విజ్జి, మరి మీ సావిత్రి సంగతేంటి? ఆమె తెగ తాగేదని విన్నాం. తాగుబోతుల్ని అసహించుకునే నువ్వు సావిత్రిని ఎలా ఇష్టపడుతున్నావు? రెచ్చగొట్టాడు తను. విజయ బదులివ్వలేదు. అయినా నాకు తెలియక అడుగుతాను విజ్జి, ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అంటూ తన అద్భుత నటనతో ప్రేక్షకుల్ని అలరించిన సావిత్రి తను తాగుతోన్న క్షణాల్లో తద్భిన్నంగా ప్రవర్తిస్తున్నానని ఎప్పుడూ అనుకోకపోయేదా? ప్రేమని పంచే పతిదేవుడి విషయంలో అది వర్తిస్తుంది. ప్రేమరాహిత్యానికి గురైన స్త్రీ కాబట్టి
ఆ ఒంటరితనం ఆమెని బాధించిందేమో, ఎవరికి తెలుసు, చెప్పింది విజయ. అలాంటి బాధే కదా దేవదాసును కూడా తాగుబోతుని చేసింది. మరి దేవదాసు పాత్రని ఎందుకంత ద్వేషిస్తావు? ఎంతైనా నువ్వు స్త్రీ పక్షపాతివి విజ్జి. నేను ద్వేషించేది మనుషుల్ని కాదు రవి, వాళ్ల బలహీన మనస్తత్వాల్ని. దానికి సావిత్రైనా దేవదాసైనా చివరకు మీరైనా ఎవరూ ఎక్సెప్షన్స్ కాదు. మరో విషయం, ఒకవేళ నేనే సావిత్రి పక్కన ఉండి ఉంటే ఆమెలో ఆశావాదాన్నో ధైర్యాన్నో నూరిపోసేదాన్ని. కాని అలాంటి మహానటి తాగుడికి బానిసై తనను తాను శిక్షించుకుంటుంటే చూస్తూ కూర్చునేదాన్ని కాదు. అందుకే సావిత్రిని ఎప్పుడు తలుచుకున్నా నాకెందుకో మనసు వికలమైపోతుంది. విజయ కళ్ళలో నీళ్లు చిప్పిల్లాయి. పాపం, బాధ మర్చిపోవడానికి మరో మార్గం లేక అలా తాగుడికి బానిసైపోయిందేమో అన్నాడు తను సానుభూతిగా. కాని బాధలనేవి అందరికీ ఉంటాయి. అవి భగ్న ప్రేమలే కావచ్చు, ఆర్థిక బాధలే కావచ్చు, మరింకేవో కావచ్చు. బాధలున్నాయని మనందరం తాగుబోతులైపోదామా? తను నిరత్తురుడైపోయాడు. తాగుడికి బానిసైన ఆ దేవదాస్తోనే ఓ కవీశ్వరుడు బాధే సౌఖ్యమనే భావన రానివోయ్, ఆ ఎరుకే నిశ్చలానందమోయ్, బ్రహ్మానందమోయ్ అని పాడించాడు. అంతటి సత్యం తెలుసుకున్న దేవదాసు మరి బాధే సౌఖ్యమంటూ గమ్మునుండక తాగుణ్ణి ఆశ్రయించడమేమిటి? అబ్సర్డ్ అంది విజయ. యు ఆర్ మిస్టేకన్ విజ్జి. అది ఓ నిర్వేదంలోంచి తెలిసొచ్చిన సత్యం, అంతేగాని నిజంగా బాధని మర్చిపోయి కాదులే సమర్థించాడు తను. అబ్బో, వేదాలను నిర్వేదాలను బాగానే అవపోసన పట్టినట్టున్నారే వెక్కిరించింది విజయ. అయినా విజ్జి, నాకు తెలియక అడుగుతున్నాను. వ్యక్తుల ప్రైవేటు బతుకు వారి వారి సొంతం. పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం అన్నాడు కదా శ్రీశ్రీ. సావిత్రి లాంటి వారు పబ్లిక్ ఫిగర్స్ కదా, మరి వాళ్ళు అలా తాగొచ్చా? రెచ్చగొట్టాడు తను. ఆ కొటేషన్ శ్రీశ్రీకి కూడా వర్తిస్తుంది కదా, మరెందుకు తాగేవాడట? నా ఉద్దేశంలో సావిత్రి తాగినా, శ్రీశ్రీ సిగరెట్లు కాల్చినా, డయానా ప్రేమాయణం సాగించినా అది వాళ్ళ ప్రైవేట్ వ్యవహారం. అవి పబ్లిక్కి అనవసరం. వాళ్ళకి అవసరమయ్యే విషయాలు ఎన్నో ఉంటాయి. అయినా ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం, వాళ్లపై కెమెరాలు ఎక్కుపెట్టడం, పాపరాజులను సంధించడం, ఒకరు స్నానం చేస్తుంటే దొంగతనంగా చూస్తున్నంత తప్పు నా దృష్టిలో. కానీ వాళ్ళని ఉదాహరణగా తీసుకుని నాలాంటి వాళ్ళు మరింత పేట్రేగి పీకల దాకా తాగుతూ కూర్చుంటే నువ్వు సమర్థిస్తావా మరి? ఒకంత ఆశగా, మరింత ఉత్సాహంగా అడిగాడు తను. డబ్బులు ఎక్కువై సరదాగో జల్సాల పేరు పబ్ కల్చర్ని యువతకి అంటిస్తూ మందు పార్టీల పేర జాతిని నిర్వీర్యం చేస్తున్న మీలాంటి వాళ్ళకన్నా 4 గోడల మధ్య తన మానాన తను తాగి తన ఆరోగ్యానికి తనే చేటు తెచ్చుకున్న సావిత్రి 1000 రెట్లు నయం. ఆమెతో మీకేమిటి పోలిక? కస్సుమంది విజయ. అలాంటి విజయ ఇప్పుడు తనని స్థితిలో చూసిందంటే ఇంకేమన్నా ఉంది? పరిసరాల స్పృహలోకి వస్తూ అనుకున్నాడు రవికాంత్. అప్పటిదాకా ఉన్న ఉత్సాహం ఆవిరైపోయింది. రంగి, మీ ఆయన తాగుతాడా? అడిగాడు. అవును బాబు, మీ అమ్మగారికి నేనిలా తాగితే ఇష్టం ఉండదు. మరి మీ ఆయన సంగతేమిటి? వాడు తాగితే నీకేమీ అనిపించదా? ఎందుకు అనిపించదు? ఆడు తాగుతున్న తాటి సీసా కళ్ళు ఆడి నెత్తినేసి కొట్టి చంపాలనిపిస్తుంది. కానీ కానీ ఏదైనా ఎవరైనా వాళ్ళకి ఇష్టమైంది కాదంటే దొంగతనంగానైనా దాన్ని పొందాలని చూస్తారు. ఒక తప్పు మాన్పించడానికి మరో తప్పు వాళ్లతో చేయించటం నాకిష్టం ఉండదు చెప్పింది రంగి. అబ్బా, రంగి ఎంత మంచిది! మగవాళ్ళని ఎంత బాగా అర్థం చేసుకుంది. అదే మాట పైకనేశాడు రవికాంత్. అలా అని ఆ మొదటి తప్పు నేను లక్ష్య పెట్టనని కాదు బాబు. తాగితే తాగు, కానీ నా ముందే తాగు. నాకు భయపడి దొంగలా సాటుమాటుగా తాగి మోసం చెయ్యొద్దు అన్నాను. మనసులోని మాట చెప్పింది రంగి. రవికాంత్ తుళ్ళిపడ్డాడు. మొదట్లో రోజుకి 5 సీసాలు తాగేవాడు. తర్వాత 4, 3, 2, ఇప్పుడు 1 సీసాతో సరిపెట్టుకుంటున్నాడు. రేపో మాపో పూర్తిగా మానేస్తాడు. వాడి మీద నాకు నమ్మకం ఉంది. చెంప చెళ్ళుమన్నట్టుగా ఫీల్ అయ్యాడు రవికాంత్. విజయ్ కూడా తన మీద ఎంత నమ్మకం ఉంది.
కానీ తనేం చేశాడిప్పుడు? నాకొకటి అర్థం కాదు రంగి. ఆడవాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ భర్తల్ని నీలా అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది కదా, సారాని నిషేధించమంటూ వీధుల్లో ఉద్యమాలు చేసే బదులు. రంగి సమాధానం కోసం చెవులు రిక్కించాడు. రంగి నవ్వింది. అందరికీ మా మామల నిగ్రహం ఉండాలి కదా బాబుగారు. సారా వాసనొస్తే చాలు, లొట్టలేసే సన్నాసి వెధవలకి సారా కొట్టు కళ్ళెదుట కనిపిస్తే ఊరుకుంటారా? చెర్నాకోలతో కొట్టినట్టుగా ఫీల్ అయ్యాడు. సిప్ చేయబోతున్న విస్కీని మళ్లీ సింక్లో పారబోశాడు. ఓ వారం రోజుల తర్వాత, ఎప్పుడొచ్చారమ్మా విజయవాడ నుంచి అంటూ ఇంట్లోకి అడుగుపెట్టింది రంగి. నిన్న రాత్రి వచ్చాను రంగి. బావున్నావా అడిగింది విజయ. బావున్నాను. అదేంటమ్మా బయట లారీ ఉంది, మీకు ట్రాన్స్ఫర్ అయిందా? మీ మంచాల్ని పరుపుల్ని లారీ మీద ఎక్కిస్తున్నారు అడిగింది రంగి దిగులుగా. లేదు రంగి, వాటిని మీ ఇంటికి పంపించేస్తున్నాను అంది విజయ. రంగి నోట మాట రాలేదు. టేప్ రికార్డు వింటూ మీ సాంబు పొరపాటుగా రికార్డు మీటర్ నొక్కినట్టున్నాడు. మీ ఇద్దరి మాటలు రికార్డ్ అయ్యాయి చెప్పింది విజయ. రంగి ముఖం తెల్లగా పాలిపోయింది. నాకు తెలుసు నువ్వెంత గగ్గోలు పెట్టింది, ఇందులో నీ తప్పేం లేదు. కానీ అమ్మగోరు, మాకు మాత్రమే పరిమితమైన బెడ్ ఎవరు ఉపయోగించినా నాకిష్టం ఉండదు. పైగా దానిమీద మీ సాంబు మోజుపడ్డాడు కదా. పర్లేదు, నువ్వు తెలబోకు, మేం మరొకటి కొనుక్కుంటాం. రంగి కొయ్యబారిపోయింది. రవికాంత్ బాబు జరిగిందంతా చెప్పాడు. నువ్వు దూది ఉండతో కొట్టినట్టుగా శుతిమెత్తగా మాట్లాడిన తీరు రవికాంత్ బాబుకే కాదు, నాకు నచ్చింది అంది విజయ మెచ్చుకోలుగా రంగి భుజం తడుతూ. రంగి ముఖం సంతోషంతో విప్పారింది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.